హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. అంటే ఆ రోజు నేను 2:00 వరకే వీడియో అనేది అప్‌లోడ్ చేశాను గదా! ఆ తర్వాత ఇంకా టైం వచ్చేసేమో 3:30 అట్లా అయితుంది. పిల్లల్ని చదివించి అలసిపోయానని చెప్పి వాళ్ళ కోసమేమో పాలు, నా కోసమేమో చాయ్ అయితే పెట్టుకొని తాగిన. ఆ తర్వాత మీరందరూ ఎప్పటినుంచో ఐబ్రో ట్రిమ్మర్ చూయించమనైతే అడుగుతూ ఉన్నారు గదా! నేనైతే దాని గురించి కొంతమంది సిస్టర్స్ "అక్క మీ ఐబ్రోస్ ఎప్పుడు నీట్‌గానే ఉంటాయి. ఏం యూజ్ చేస్తారు? ఎట్లా చేయించుకుంటారు?" అని చెప్తే నేను ఐబ్రో ట్రిమ్మర్ యూజ్ చేస్తానని చెప్పాను. కామెంట్‌లో చెప్పాను అది గూడా. మళ్ళా తర్వాత వీడియోలో గూడా అడుగుతున్నారని చెప్తే ఐబ్రో ట్రిమ్మర్ చూయించమనైతే అడిగిండ్రు. నేనైతే ఈ ట్రిమ్మరు ఒక 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అంటే 3 ఇయర్స్ నుంచి ఇదే ట్రిమ్మర్ వాడతలేను. అప్పుడప్పుడు ఖరాబ్ అయితది. కొత్త ట్రిమ్మర్ గూడా తీసుకుంటూ ఉంటాను. ఇప్పటికైతే ఒక 4 ట్రిమ్మర్స్ ఏమో నేను తీసుకున్నాను. ఇవి ఎట్లుంటాయంటే ఒక పెన్నులాగా ఉంటాయి. అయితే ఇంతకు ముందుకేమో నేను పెన్నులాగా ఓన్లీ ఐబ్రో ట్రిమ్మర్ కోసమే అంటే ఐబ్రోస్ కోసమే యూజ్ చేసే పెన్ను తీసుకునేదాన్ని. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ ఐబ్రో ట్రిమ్మర్ ఉంది గదా! ఇది తీసుకొనైతే మే ఎండింగ్‌లో అట్లా తీసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకైతే యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ ఐబ్రో ట్రిమ్మర్ ఏంటి అంటే దాంట్లో 2 వస్తాయనమాట. అంటే పెన్నేమో ఒక్కటే వస్తది. తర్వాత పైన క్యాప్ అనేది చేంజ్ చేసుకోవడానికి 2 వస్తాయనమాట. అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను గదా! ఇప్పుడు నేను ఫోర్ హెడ్ చేయడానికి కొంచెం పెద్ద రౌండ్‌గా ఉండే క్యాప్ ఉంటది. అదైతే ఫిట్ చేసుకొని ఇలా ఫోర్ హెడ్ మొత్తం అయితే ఇలా జేసుకోవాలి. మీకైతే చూస్తుంటే అర్థమవుతుంది గదా! మనం ఈ ట్రిమ్మర్‌ని యూజ్ చేసేటప్పుడు మనకు బేబీ హెయిర్ అనేది కొంచెం గూడా ముందుకు రాకుండా జుట్టునంతా వెనకాలకు అనుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఒక్క వెంట్రుక ముందుకొచ్చినా గూడా ఆ ట్రిమ్మర్‌లో పడితే అక్కడి వరకే ఆ వెంట్రుకలనేవి కట్ అవుతూ ఉంటాయి. అందుకే నేను ముందుగానే జుట్టు మొత్తం వెనక్కి అనుకోని క్లిప్ అయితే పెట్టుకున్నా. ఇగో చూస్తుండ్రు గదా! కొంచెం బేబీ హెయిర్ అనేది ముందుకొచ్చింది గదా! చిన్నది. నేనైతే అక్కడి వరకు టచ్ చేయను. ఇప్పుడు మనకు సొంతంగా ఐబ్రో షేప్ అనేది వస్తే మనకు ఐబ్రోస్ ఎంత తిక్కుగా ఉన్నా మనం అనేది షేప్ అయితే జేసుకోవాల్సొస్తది. మనకొస్తే చేసుకుంటా. ఇప్పుడు రాని వాళ్ళకి ఎట్లుంటదంటే ఒక్కసారి మనం బయట ఐబ్రోస్ చేయించుకొచ్చుకుంటాం గదా! చేయించుకొచ్చుకున్న తర్వాత మన ఐబ్రో షేప్ అనేది మనకు తెలుస్తది. అంటే ఒక నీటి షేప్ అని ఉంటది గదా! ఆ తరువాత ఇక మనం చేయించుకున్నాక ఒక 7, 8 రోజులకట్లా చిన్న బేబీ హెయిర్ అనేది వస్తూ ఉంటది గదా! ఆ బేబీ హెయిర్‌ని మనకు అప్పుడు తెలుస్తదనమాట. ఎక్కడెక్కడ రిమూవ్ చేసుకోవాలి అని చెప్పి. నేను కూడా అంతే ఒక్కసారి బయట ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇగ ఎక్స్ట్రాస్ పెరుగుతాయి గదా! సైడ్‌లకి గానీ, ఫోర్ హెడ్స్‌కి గానీ ఎక్స్ట్రాస్ పెరిగినప్పుడు వాటి ట్రిమ్మర్‌తోనే నేను ఎక్స్ట్రాస్ అన్నీ తీసుకుంటాను. ఎప్పుడో ఒకసారి ఈ షేప్ అంతా పోయింది. మస్తు తిక్కుగా హెయిర్ వచ్చేసింది. ఇంకా కొంచెం నీట్‌గా క్లీన్ కావాలంటేనే పార్లర్‌కెళ్ళి చేయించుకుంటాను. లేదు అంటే ఇట్లా ఒక్కసారి ఐబ్రోస్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాస్ అయితే తీసేసుకుంటాను. ఇక వాటిని గూడా చాలా రోజులు తీసుకున్న తర్వాత కొంచెం ఇంకా చిన్న హెయిర్ అనేది రిమూవ్ గావాలి. తర్వాత ఇక్కడ మనకు ఐస్ దగ్గర వెంట్రుకలనేవి వాటిని మనం కట్ చేస్తాము. కానీ దాని లోపలున్న ఒక ఇట్లా ఒక లైన్ లాగా తీయలేమనమాట ఈ ట్రిమ్మర్‌తోని. ఇప్పుడు మీకు చూస్తున్నారు గదా! ఇక్కడ హైట్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాను ఇంకొంచెం నీట్‌గా షేప్ కనిపియాలంటే నేను పార్లర్‌కెళ్ళైతే నేను చేయించుకుంటాను. కాకపోతే ఈ ట్రిమ్మర్ మనం యూజ్ చేస్తున్నాం గదా! కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఇదెట్లా అంటే ఒకేసారి హెయిర్ అంతా రిమూవ్ చెయ్యదు. కొంచెం ఒక 2, 3 వెంట్రుకలు ఇట్లా కట్ చేసుకుంటే వస్తది. కాకపోతే మనం ఏం చేయాలి ఏదైతే హెయిర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటదో అక్కడ ఈ పెన్ను బట్టి అటు ఇటు ఇట్లా కొంచెం రుద్దినట్టుగా చేయాలి. హెయిర్ అనేది రిమూవ్ అయితది. ఎందుకంటే ఆ పెన్ను లోపల ఒక చిన్న బ్లేడ్ ఉంటది. ఆ చిన్న బ్లేడ్ అయితే మన హెయిర్‌ని రిమూవ్ చేస్తూ ఉంటది. అందుకే అది తిరుగుతూ ఉంటది. ఇప్పుడు ఎట్లా తిరుగుతదంటే సర్కిల్‌లో తిరుగుతూ ఉంటే అది కరెక్ట్‌గా మన హెయిర్ దగ్గరకొచ్చినప్పుడు అది అయితే పోతది. కొన్ని సార్లు ఏంటంటే ఒక్క హెయిర్‌ని తీయడానికి ఒక 3, 4 సెకండ్స్ అయితే పడుతూ ఉంటది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫోర్ హెడ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ట్రిమ్మర్‌తోని ఒక పెన్ను ట్రిమ్మర్ ఉంది గదా! చిన్నది మీకు చూస్తే అర్థం కావచ్చు ఇందాక. దాంతోని ఈ ఐబ్రో అయితే షేప్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! ఫస్ట్ అయితే ఎక్స్ట్రాస్ అయితే కొంచెం ఉన్నాయి గదా! మీకు చూయించాను దగ్గర నుంచి. ఆ తర్వాత ఫోర్ హెడ్ మొత్తం క్లీన్ అయింది అనుకున్న తర్వాతనే ఇప్పుడైతే ఇలా షేప్ అయితే జేసుకుంటున్నాను.
దీంట్లో ఏంటంటే ఇంకా మన ఐబ్రో షేప్ ఎట్లుందో అట్ల వరకు ఈ ట్రిమ్మర్‌ని బెట్టి అటు ఇటు కొంచెం రుద్దినట్టు చేయడమే. ఇలా చేస్తే ఆ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతది. మీకైతే నేను చాలా దగ్గర నుంచయితే జూపిస్తున్నాను. అయితే నాకు మా ఇంట్లో కొంచెం వెలుతురొచ్చే పాటు ఇప్పుడు ఈ విండో దగ్గర అనమాట. అయితే నేను పెట్టినంక గూడా కెమెరా అనేది నా ముందు ఉంటేనే లైట్ అనేది సరిగ్గా వస్తుంది. ఆపోజిట్‌లో ఉంటే అస్సలు వస్తలేదు. అందుకే ఇగ నేనైతే ఇలా కొంచెం ఎట్లా అంటే మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి రికార్డ్ చేసినట్టుగా అయితే మీకు కనిపిస్తుంది గదా! ఇగ జూస్తుండ్రు గదా! ఇందాక ఐబ్రో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది గూడా చేస్తున్నాను. నా ఐబ్రో షేప్ వచ్చేసి ఇదన్నమాట. ఇప్పుడు అక్కడ షేప్ చేయించుకున్న తర్వాత ఎక్స్‌ట్రాస్ ఉంటాయి గదా! పెరుగుతున్నవి. వాటినైతే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు గదా మీరు. ఇదైతే చాలా స్పీడ్‌గానే తిరుగుతూ ఉంటది. కాకపోతే స్లోగా హెయిర్ అనేది కట్ అవుతూ ఉంటది. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇట్లా చూడడానికి నీట్‌గా ఉండాలన్నా, లేకపోతే ఎప్పుడు కూడా కొంచెం మనం ఐబ్రోస్ చేసుకుంటే మంచిగా కనిపిస్తాం. మొత్తం ఐబ్రోస్ ఉండి తిక్కు తిక్కుగా ఉంటే అంత నీట్‌గా అనిపించదు కదా! ఇలా ఈ ట్రిమ్మర్ ఇంట్లో ఉండడం వల్ల మనకి ఎప్పుడు ఖాళీ టైం ఉంటే అప్పుడు మన ఐబ్రోస్‌ని మనమే నీట్‌గా అయితే ట్రిమ్ చేసుకోవచ్చు. దీనివల్ల పెయిన్ అనేది కొంచెం అంటే కొంచెం గూడా ఉండదు. నేనెట్లా చేసుకుంటానో అదే మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పార్లర్‌లో మనకి ఐబ్రోస్ ఎట్లా ఏస్తారు ఫస్టు అయి కింద చేసిన తర్వాత మళ్ళా పైన ఇట్లా షేప్స్ అయితే చేసుకుంటారు గదా! మనం అట్లనే ఈ పెన్నుతోనైతే మనకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. ఇగ చూస్తున్నారు గదా! ఇందాకిక్కడ 2, 3 ఎక్స్‌ట్రాస్ కనిపించినాయి. ఇంత క్లియర్‌గా గూడా కనిపియలేదు గదా! ఇప్పుడు ఈ ట్రిమ్మర్ యూజ్ చేయడం వల్ల మొత్తం క్లియర్ అయితుంది గదా! ఏదో ఒక చిన్న బేబీ హెయిర్ ఉన్నట్టయితే అనిపించింది నాకు. మళ్ళీ అయితే నేను తీసుకున్నాను దాన్ని. చూస్తున్నారు గదా! ఇంత క్లియర్‌గా అయితే ఉంటది. కాకపోతే ఇప్పుడు మనకు ఐ స్ట్రెయిట్‌గా ఉంటాయి జూడండి. అక్కడ మనం పెన్ అనేది పెట్టలేము. ఎందుకంటే కొంచెం లోపలికి పెడితే వెంట్రుకలు అవి స్ట్రెయిట్‌గా ఉంటాయి కాబట్టి అన్నీ కట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకే అప్పుడేం చేయాలి మనం ఇలా స్లీపింగ్ లైన్‌లో అయితే చేసుకోవాలి ఈ ట్రిమ్మర్‌తోని. ఇగ చూస్తున్నారు గదా! నేనైతే ఆ 2 ట్రిమ్మర్స్ యూజ్ చేసి ఐబ్రోస్ అయితే చేసుకున్నాను. ఇందాకటి దానికి, ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏమన్నా ఉంటే అనిపిస్తే జెప్పుర్రి. ఇగ తర్వాత ఇదైతే నేను జస్ట్ ఫోర్ హెడ్‌కి మాత్రమే యూజ్ చేస్తాను. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా! ఈ రౌండ్ ట్రిమ్మర్ అనేది. ఇదొక్కటే ట్రిమ్మరు. పైన క్యాప్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. మీ అందరికి చూయించడానికే ఇక్కడ గూడా హెయిర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇదేంటంటే నేను ఇక్కడి వరకైతే యూజ్ చేయను. నోస్ వరకు యూజ్ చేయను అస్సలే. పైన ఫోర్ హెడ్‌కి మాత్రమే. కొందరేంటి అంటే ఇప్పుడు మన ఫేస్ పైన ఉన్న హెయిర్‌ని గూడా తీయించుకోవడానికైతే ఇష్టపడుతూ ఉంటారు గదా! అలాంటి వోళ్ళకో ఈ ట్రిమ్మర్ అయితే బెస్ట్. ఎందుకంటే ఇది చిన్న బేబీ హెయిర్‌ని గూడా మంచిగా అయితే ట్రిమ్ చేస్తూ ఉంటది. ఇగ కొందరేంటంటే ఇప్పుడు ఫేషియల్ జేస్తే దాంట్లో ఫస్ట్ వాళ్ళేం చేస్తారు ఫేషియల్ చేస్తున్నప్పుడు మన ఫేస్ మీదున్న బేబీ హెయిర్ మొత్తం రిమూవ్ అయితది కాబట్టి మనం ఏమనుకుంటాం కొంచెం తెల్లగా అయినట్టు ఫేషియల్ చేసుకోంగానే తెల్లగా అయినట్టు కనిపిస్తాం గదా! దాంట్లో అసలేంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదో ఫేస్ ప్యాక్‌లు అవి పెట్టిన తర్వాత మన హెయిర్ మొత్తం రిమూవ్ అవ్వడానికి ఒక క్రీమ్ లాంటిదేమో పెడతారు. అప్పుడు హెయిర్ మొత్తం రిమూవ్ అవ్వడం వల్ల నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఐబ్రోస్ పెరిగినప్పుడు మన ఫేస్ అంతా కొంచెం డల్‌గా పైన ఫోర్ హెడ్ అంత వైట్‌గా అనిపియదు గదా! ఐబ్రోస్ చేసిన వెంటనే వైట్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే వాటి ఉన్న హెయిర్‌ని మొత్తం తీస్తే కనిపిస్తది గదా! ఫేస్ వైట్‌గా. ఇప్పుడు అందుకే మనం అయితే ఆ చిన్న ట్రిమ్మర్‌ని గూడా యూజ్ చేయొచ్చు. ఇగ చూస్తున్నారు గదా! నేనైతే ఐబ్రోస్ అయితే చేసుకున్నాను. మరీ దగ్గర నుంచి కెమెరా పెట్టి చూపిస్తున్నా. అది గూడా ఫ్రంట్ కెమెరా. మళ్ళా నా మొఖం జూసి మీరందరైతే భయపడకుర్రి ముందే జెప్తున్నా. ఇగ ఐబ్రోస్ చేయడం అయితే చూయించాను గదా! మీ అందరికి ఇది ఒక 8 మినిట్స్ చూయిస్తే, నాకు ఐబ్రోస్ చేసుకోవడానికి 12 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇందాక ఫోర్ హెడ్ క్లీన్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ చేశాను. ఇది చిన్న క్యాప్ లాగా వస్తది. ఇందాక మనం ఐబ్రో ట్రిమ్మర్ అది పెట్టినాం గదా! వేరే చిన్న క్యాపు అది తీసేసి ఇది పెట్టేస్తే, ఇగో ఈ ట్రిమ్మర్ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోతది. ఇదేంటి అంటే మనకి చూస్తే ఆ ట్రిమ్మర్ అనేది తిరిగినట్టు అనిపియదు. ఎప్పుడైతే మనం ఇలా హెయిర్ రిమూవ్ చేసుకుంటామో అప్పుడైతే
తిరుగుతూ ఉంటది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మరి అది తిరుగుతది గానీ, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తలేదు. ఇగ తర్వాత నేను మళ్ళీ ఆ క్యాప్ తీసి పక్కన పెట్టి, ఇప్పుడు ఐబ్రో ట్రిమ్మర్ కోసం మళ్ళా ఈ క్యాప్ అయితే పెట్టుకుంటున్నాను. మనకు ఏంటంటే దాంట్లో వచ్చిన వాటిని చూస్తే ఎలా పెట్టాలో ఈజీగా అర్థమైతది. ఇగో ఈ క్యాప్ పెట్టి గూడా నేను ఆన్ చేసి చూపిస్తున్నాను కదా! దీంట్లో అయితే బ్యాటరీస్ ఉంటాయి. మనం వాటినైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి యూజ్ చేసే కన్నా ముందు. ఒకవేళ ఛార్జింగ్ పెట్టలేదనుకో అది స్లోగా అయితే తిరుగుతూ ఉంటది. ఇగ చూస్తుండ్రు కదా! ఇది గూడా ఆన్ చేసినా. ఇగో ఈ పెన్ను ట్రిమ్మర్‌తోనే మనం ఐబ్రోస్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎక్స్‌ట్రా హెయిర్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు షేప్ చేసుకోవడం వస్తే దీంతోనే చక్కగా షేప్ గూడా చేసుకోవచ్చు. ఇగ చూస్తుండ్రు గదా! ఇదేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆహ్, బ్యాక్ సైడ్ నుంచి కొంచెం వెనుక హోల్ అనేదొస్తది. తర్వాత ఇది మన ఛార్జింగ్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఆ చిన్న బ్రష్ ఉంది గదా! అదెట్లా అంటే మనం ఐబ్రోస్ చేసుకున్న తర్వాత ఆ క్యాప్ ఓపెన్ జేసినంక అందులో ఏమైనా హెయిర్ ఉంటే దాన్ని రిమూవ్ జేసుకోవడానికి ఆ బ్రష్ అయితే యూజ్ చేయొచ్చు. ఇగో ఇదైతే నా ఐబ్రో ట్రిమ్మర్. ఇది అయితే నేను మే లాస్ట్‌లో తీసుకున్నాను. ఇగ ఇప్పుడైతే బాక్స్‌లో పెడుతున్నాను గదా! నిజంగా చెప్పాలంటే నేనిట్లా బాక్స్‌లో పెట్టి అయితే ఏం దాచిపెట్టను. ఎందుకంటే నాకెప్పుడు 5, 6 రోజులకి ఎక్స్‌ట్రాస్ పెరిగినట్టు అనిపిస్తే అప్పుడు తీసుకొని వెంటనే జేసుకుంటాను కాబట్టి, ఈ బాక్స్ సెపరేట్‌గా, పెన్ను సెపరేట్‌గా పెడతాను. ఈ బాక్స్ ఇంకా ఎందుకు ఉంచుకున్నానంటే, ఇప్పుడు మనకి ఏవైనా సరే ఎక్కువ రోజు వర్క్ చేయనప్పుడు మనం వాటిని ఎట్లా అంటే ప్రోడక్ట్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకునే మెథడ్స్ కూడా ఉంటాయి కొన్నిటికి. ఇగో నాకు ఈ ఐబ్రో ట్రిమ్మర్‌కైతే ఉందనమాట. అందుకే నేను ఆ బాక్స్‌నయితే పెట్టేసాను. అంటే అట్లనే ఉంచుకున్నాను. ఈ పెన్ ఉంది గదా! ఇప్పుడు నేను డైలీ విషయమని కన్నయ్యని రెడీ జేయడానికి ఆ సెల్ఫ్ వాడుతూ ఉంటాను గదా! అక్కడైతే కబోర్డ్‌లో పెట్టేస్తాను. ఇదొచ్చేసేమో టీవీ దగ్గర కబోర్డ్‌లో అయితే పెడతా. ఇగో గిదే మరి నా ఐబ్రో ట్రిమ్మరు. మీరు అడిగారని చూయించాను. నేను చేసుకునే పద్ధతి మీకు అర్థమైందని కామెంట్ చేసి చెప్పండి. లేదు అంటే ఇంక నేనేం చేయలేను. నాకంతకన్నా మంచిగా క్లియర్‌గా చూయించడం అయితే రాదు. కానీ నేనెట్లా చేసుకున్నానో కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే మీకే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇగ నేనైతే ఇది నెక్స్ట్ రోజు. ఆ రోజైతే విశ్వకర్మ పూజ. పిల్లలకైతే స్కూల్ లేదు గదా! ఇక నేనేం జేషినా అంటే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అంటే సాయంత్రం 3:30 అట్లా అవుతుంది. పిల్లల్లో ఇద్దరిని మంచిగా చదివిపిచ్చిన తర్వాత ఇగ పిజ్జా చేద్దామనైతే ఈడ పిండి కలుపుకుంటున్నా. అయితే నా దగ్గరున్న ఈస్ట్ అనేది ఎక్స్‌పైర్ అయిపోయినట్టుంది. ఎప్పుడైనా సరే నేను ఈస్ట్‌ని ఫస్ట్ వార్మ్ వాటర్‌లో ఏసి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చినంక ఈస్ట్ అనేది బాగా పైకొస్తుంది గదా! యాక్టివేట్ అయిపోతది గదా! అలా ఈస్ట్ యాక్టివేట్ అయితే మనము పిండి కలుపుకుంటే ఆ పిండనేది మంచిగా స్పాంజీగా వస్తుందని అర్థం. అయితే నేను ఈస్ట్ వేసిన తర్వాత అదైతే యాక్టివేట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ నేనే మిస్టేక్ జేషినేమో బాగా వేడిగుండే అంటే కొంచెం నార్మల్‌గా గోరువెచ్చగా ఉండాలి. అంతకన్నా కొంచెం వేడిగా ఉన్నా గూడా కొన్నిసార్లు ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు. కానీ తర్వాత పిండి కలిపిన తర్వాత యాక్టివేట్ అయితది. అందుకే నేనేం చేశానంటే ఫస్ట్ ఒకవేళ నేను బాగా వేడి నీళ్లున్నాయేమో అప్పుడు వేశానేమో అని చెప్పి పైనుంచి మూత పెట్టిన తర్వాత అట్లనే ఈస్ట్‌తోనే అవే వాటర్‌తోని పిండయితే కలుపుకున్నాను. ఎందుకు అట్లా అనుకున్నానంటే నేను ఇప్పుడు వేశాను గదా! 1 ½ టేబుల్ స్పూన్ అంత ఈస్ట్. ఆ ఈస్ట్ అనేది మొన్ననే తీసుకున్నాను. సో, మొన్న తీసుకుంటే అది ఎక్స్‌పైర్ అవ్వదు అని చెప్పి అట్లనే యూజ్ చేస్తే కానీ అదైతే ఈస్ట్ అనేది పనిచేయట్లేదు. ఇక పిండి కలుపుకొని పైనుంచి కొంచెం ఆయిలేసి మన బ్రెడ్‌కైతే ఎట్లా కలుపుకుంటున్నామో అట్లనే కలిపైతే పెట్టినా. వాళ్ళనైతే చదివించిన. చదివించిన తర్వాత నేను వాళ్ళ కోసం పిజ్జా చేద్దామని అయితే అనుకున్నా. ఎట్లాగో నేను మీకు ఎప్పుడు అయితే నేను పిజ్జా ఎట్లా చేస్తానో చూపియలేదు కదా! ఈసారన్నా చూపిద్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇంతకు ముందుకు ఎందుకు నేను పిజ్జా రెసిపీని నేను చూపించలేదు అంటే ఇంతకుముందు నాకు చీజ్ అవైలబుల్గా ఉండేది కాదు. అదేదో మైదా పిండిలో కొన్ని మిల్క్ వేసి ఒక పేస్ట్ లాగా చేసి అట్లా అట్లా అప్పుడప్పుడే పిల్లలకి చేసి పెట్టేదాన్ని. అట్లా చేసి కూడా ఒక 7 మంత్స్ అయితే అట్లా అవుతుంది. కానీ ఒక్కసారి కూడా మన ఛానల్లో చూపించలేదు. అయితే మొన్న ఇక్కడ నాకు బయట చీజ్ అనేది దొరికింది. ఇక చీజ్ దొరికినాక మనం ఊకుంటాము. మంచిగా పిజ్జా అయితే పిల్లలకి చేసి పెడుతున్నా. మీరు కూడా చూడండి నేనైతే పిజ్జా ఎట్లా చేస్తానో. పిజ్జా అసలు నేను మన దగ్గర అయితే ఎప్పుడు తినలేదు. మన దగ్గర చీజ్ వేసి ఇస్తారు కదా! అలాంటి పిజ్జా ఇప్పటివరకు అయితే నేను టేస్ట్ చేయలేదు. మరి ఫస్ట్ టైము ఇంట్లో చేస్తున్నా, పిల్లలకు కూడా టేస్ట్ చేయబోతున్నా. అయితే ఇక్కడ ఏంటంటే పిజ్జా దొరుకుతుంది, కాకపోతే మనంత మంచిగా అనిపించదు. దీంట్లో వీళ్ళు చీజ్ కూడా ఏమేరు, జస్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది.
అందుకే ఈడ 1, 2 సార్లు పిజ్జా తిన్నాం. అంతేం నచ్చలేదు. కానీ మా పిల్లలకి పిజ్జా అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే వాళ్ళ కోసం ఇక మనం ఈ పిజ్జాని అయితే చేద్దాము. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. నా దగ్గర క్యాప్సికము ఉంది, తర్వాత ఆనియన్ అంటే ఓరింట్లోనే ఉంటుంది, తర్వాత వచ్చేసి 1 టమాటో అయితే నేను తీసుకున్నాను. ఇక వీటితోనే పిజ్జా అయితే చేస్తున్నా. నేను మా సార్కి స్వీట్ కార్న్ తెమ్మని చెప్పిన కానీ స్వీట్ కార్న్ అయితే దొరకలేదంట. ఇలా అయితే ఫస్ట్ ఇవన్నిటిని కట్ చేసుకుందాం. ఇదైతే ఫాస్ట్గా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నా. మీ ఇద్దరు దోస్ కట్టి ఆయనకి ఎందుకు చెప్పిన చెప్పండి. మీరు ఎందుకు చెప్పారు ఆయనకు? మీరు నా పార్టీయా ఆయన పార్టీయా? నా పార్టీ అయినప్పుడు మీరు ఆయనకి ఎట్లా చెప్తారు? చెప్పు కన్నయ్య, ఎట్లా చెప్తావు నువ్వు? నీకు ఇష్టం లేదా? ఎందుకు చెప్పినావు? చెప్పాలా అక్క ఫస్ట్ మమ్మీ ఏం చేస్తుందో అంటే తెలియదు ఎవరు? అక్క. నేను చెప్పినా. నువ్వు చెప్పినావు. ఎందుకు చెప్పినావు? ఆనియన్, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టిన. ఇప్పుడు నేను చపాతీ చేయాలి. దేంట్లో చేయాలి? కలిపి పెట్టుకున్న పిండి. ఇక అయితే ఇందాక పిండి కలిపి పెట్టుకున్నా కదా, ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వలేదని చెప్పిన కదా, కొద్దిసేపటి దాకా నేను పిండి కలిపి 1 అవర్ పాటు దానికి రెస్ట్ ఇచ్చి మళ్ళీ పిల్లల్ని అయితే చదివించొచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే పిండి అనేది కొంచెం అంటే కొంచెం కూడా పొంగలేదు. మరి అట్లా పొంగనప్పుడు నేను ఏం చేయాలి? ఈస్ట్ అనేది యాక్టివేట్ కాలేదు. ఇక కానందుకు ఏం చేయాలి? పిజ్జా అనేది ఆ బేస్ రెడీ చేస్తే అది అంత స్పాంజీగా రాదు. అయితే నేను అక్కడికే ఆ పిజ్జా మెథడ్ అనేది, ఆ ప్రాసెస్ అనేది ఆపేయాలి గదా! కానీ పిల్లలిద్దరికీ చెప్పిన, ఈరోజు ఖచ్చితంగా చదువుకున్నాక పిజ్జా చేస్తా అని జెప్పి. మళ్ళా చెప్పినంక మళ్ళా చేయలేదనుకో వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. ఏ పనులు గూడా అయినా సరే చెయ్యమంటే అన్నీ అంత తొందరగా జేసేది గదా! ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్‌లో వాళ్ళని బ్రతిమిలాడుతూ, బుజ్జగిస్తూ మంచిగా చదివించుకోవాలి. అంతేగాని తిడితేనే, కొడితేనే పిల్లలైతే చదవరు గదా! అందుకే నేనైతే ఇగ ఈరోజు వాళ్ళకి చెప్పిన పిజ్జా చేస్తా అని జెప్పి. అయినా గూడా ఇప్పుడు బేస్ రెడీ అవ్వలేదని జెప్పి, చేయకుండా ఉండుడు మంచిది గాదు అని జెప్పి, ఇప్పుడు కొంచెం పిజ్జా సాసు, ఆ మయోనీస్ ఉంటది గదా! అయితే వేసుకున్నాను. ఈ 2 ఏడ తెచ్చినో దెలుసా? మా సార్‌కి ఇప్పటి వరకు దెలవదు. మొన్న ఇక్కడ బయటికెళ్ళినప్పుడు షాప్‌లో అయితే నేను తీసుకొచ్చిన. అయితే ఇది తీసుకొచ్చిన విషయం మా సార్‌కయితే తెలవదు. ఎందుకంటే మళ్ళా తెలిసిందనుకో ఈ పిజ్జా సాస్‌లు, ఈ మయోనీస్‌లు, ఈ చీజ్‌లు వాడొద్దు. హెల్త్‌కంత మంచిది కాదని చెప్పి మా సార్ చెప్తూ ఉంటారు. కాకపోతే ఊకే షాప్‌కెళ్ళినప్పుడు లేకపోతే అటు ఇటు పోయినప్పుడు పిల్లలైతే పిజ్జా అని అడుగుతుండ్రు. నేను ఇంట్లో నార్మల్ పిజ్జా చేసినప్పుడు అది దాంట్లో ఏదో టేస్ట్ మంచిగున్నా మైదా పిండి పాలు కలిపేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అని, టేస్ట్ అనేది మిస్ అయితుందని జెప్పి నాకు తెలుసు. అందుకే పిల్లలకి ఒక ఒరిజినల్ పిజ్జా టేస్ట్ చేయించడానికే ఇలా మయోనీసు, ఈ పిజ్జా సాసు, ఈ చీజ్ అయితే తీసుకొనొచ్చిన. అందుకే మా సార్‌కైతే నేను తీసుకొచ్చి పిజ్జా చేసినంక గూడా తనకు దెలవదు. ఎప్పటి లెక్కనే నార్మల్‌గా పిజ్జా చేసినని మా సార్ అయితే అనుకుంటుండు. ఇగో గీ ముచ్చటని ఎందుకింత చిన్నగా చెప్తున్నా అంటే, మా సార్ మళ్ళా ఈ ముచ్చట ఇన్నడనుకో నా ఈప్స్ ఆఫ్ చేస్తాడనే భయంతోనే చిన్నగా చెప్తున్నా. అయితే ఈ వీడియో చూడరా అని చెప్పి మీరనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మా సార్ అయితే మన వీడియోస్ అంతగా పట్టించుకుంటలేరు. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు తను ఒకవేళ నా వీడియో చూడాలనుకున్నా ఏదో ఒకటి పని చేసుకుంటా చూస్తాడు కాబట్టి ఫోన్ అంత దూరంలో పెడతాడు. ఇంత చిన్నగా చెప్తే ఆయనకు అర్థం కాదు అని చెప్పి ఇంత చిన్నగా అయితే చెప్తున్నా. ఈ సీక్రెట్ మీకు చెప్పిన కదా! మీరైతే మా సార్‌కి చెప్పేటట్టు చేయకుర్రి. ఇగ ఇప్పుడైతే ఏం చేస్తున్నా, ఫస్ట్ అయితే ఒక పిజ్జా ఉంది గదా! ఆ బేస్ రెడీ చేసుకొని, ఆ ఫోర్క్, స్పూన్ ఉంటది కదా! దాంతోని అన్నీ
ఆ చేసిన రొట్టె ముక్కకు 4, 4, 4, 4 హోల్స్ పెట్టుకుంటూ పోయి, దానిపైన పిజ్జా సాసు, ఆ మయోనీస్ ఏసి, తర్వాత మంచిగా క్యాప్సికము, క్యారెట్, తర్వాత టమాటో, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని, మర్చిపోయినా. ఫస్ట్ కొంచెం చీజ్ ఏసి ఇవన్నీ పెట్టుకొని, ఆ తర్వాత మళ్ళా పైనుంచి చీజ్ ఏసిన. ఒకటైతే బేక్ చేయడానికైతే పెట్టేసి, ఇప్పుడైతే రెండో పిజ్జా రెడీ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గదా! ఇంట్లో నేను ఏది జేసినా గూడా వీడియో కోసం అయితే జేయలేను. ఎందుకంటే ఒక వీడియో కోసం చేస్తే ఒకటి చేయాల్సొస్తది. ఒకటి చేస్తే మా పిల్లలకి పెట్టిననుకో వాళ్ళకే సక్కగా సరిపోదు. ఇక మా వరకెందుకొస్తది. అందుకే 2 పిజ్జాలయితే చేస్తున్నా. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ తర్వాత బేక్ అయిందో లేదో అని ఒక్కసారయితే చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకుంటే ఈ రొట్టె అనేది పక్కకు జరగనే జరుగుతలేదు. ఏందిరా నాయనా ఇది జరుగుతుందా? జరుగుతలేదా? లేకపోతే బేక్ అయిందా? కాలేదా? అని జెప్పి ఇగ మళ్ళా కాలేదనుకోని ఒక 5 మినిట్స్ అయితే బేక్ చేయడానికైతే పెడుతూ ఉన్నాను. ఇగ పెట్టిన గదా! ఇగ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఎమ్మటే ఇగో గిట్ల అయితే తీసేస్తా. ఇగ ఈలోపు ఏం జేసినా ఈ సెకండ్ పిజ్జా రెడీ చేసుకొని పక్కనైతే పెట్టిన. ఇగ అట్లనే ఒక 5 నిమిషాలు అయినంక ఈ పిజ్జా అయితే మళ్ళీ బేక్ అయిందా లేదా అని జెప్పి చెక్ చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా ఆ రొట్టె ఉడికినట్టుగానే ఉంది. కొంచెం మందంగా జేసినాం గదా! లోపల కొంచెం పిండి పిండిగా అయితే నాకు అనిపిచ్చింది. ఎప్పుడైనా సరే ఇగ నెక్స్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు యాక్టివ్ అయిన ఈస్ట్‌తోనే ట్రై జేయాలి. ఇట్లా జేయొద్దు అని జెప్పి ఇగ గట్లయితే అనుకున్న తర్వాత ఒక పిజ్జా బేక్ అయిందిగా దాన్నయితే తీసి పక్కన పెట్టి ఇప్పుడు రెండో దాన్ని గూడా పెట్టేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ పిజ్జా టేస్ట్ అనేది చాలా అంటే చాలా మంచిగుంది. అచ్చం బయట తిన్నట్టే ఉంది. బయట అంటే మళ్ళా ఈడ బీహార్‌లో గాదు. ఎందుకంటే ఈ బీహార్‌లో ఈ చీజ్ ఏస్తారో ఏయరో తెలవదు. మొత్తం ఎట్లా అంటే బ్రెడ్ తిన్నట్టే ఉంటది. మన దగ్గర నేను ఒక 2 సార్ల పిజ్జా అయితే తిన్నాను. అగో అదే టేస్ట్ అయితే వచ్చింది. కాకపోతే అక్కడ కింద అనేది పిండి పిండిగా ఉందనమాట. ఇప్పుడైతే రెండో పిజ్జా గూడా పెట్టినా గదా! ఫస్ట్ పిజ్జా చూసుకొని నాకు నేను ఎంత మురిసిపోయానంటే పర్ఫెక్ట్‌గా వచ్చింది. కానీ బేస్ మాత్రమే. రొట్టె, చపాతీ పిండి పిండి వచ్చింది. అది తప్ప టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇప్పుడు రెండో పిజ్జా గూడా రెడీ అయిపోయింది గదా! మా పిల్లలు నేను ఇది చేయడానికి నాకు 30 మినిట్స్ అయితే పట్టింది. అప్పటినుంచి ఎప్పుడెప్పుడు పిజ్జా రెడీ అయితదా? ఎప్పుడెప్పుడు మమ్మీ పెడతదా? అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సడెన్‌గా ఒక ఇద్దరు, ముగ్గురు పిల్లలైతే వచ్చిండ్రు. ఆడుకోవడానికి వాళ్ళతోనెళ్ళేసరికి ఈ పిజ్జా మొత్తం చల్లారిపోయింది. చల్లారిపోయినంక వాళ్ళైతే నేనిది 4:00 అట్లా జేస్తే 6:30కి వచ్చినంక అందరం కలిసైతే ఇంకా పిల్లలతోనే కలిసి తిన్నాము. అయితే కట్ చేసుడు ఎందుకు చూయించలేదంటే ఇది కట్ చేయడము పెద్ద సాహసమే అని జెప్పొచ్చు. నేను ఇట్లాగా నైఫ్‌ని బెట్టి ప్రెస్ చేస్తూ ఉంటేనేమో ఇది ఈస్ట్ ఉంది గదా! పైన కాదు. అది చీజ్ ఉందిగా అటు ఇటు పోతా ఉంది. ఇగ జూస్తుండ్రు గదా! మస్తు కష్టమైంది. మీకు సైడ్‌ల నుంచి కనిపిస్తే తెలుస్తుండొచ్చు. పిండి పిండి అయిపోయింది. టేస్ట్ మాత్రం బావుంది. నెక్స్ట్ సారి అయితే ఇట్లా కానీయకుండా మంచిగా అయితే ట్రై చేస్తాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.